పాత ఇల్లు పడగొట్టుకున్నాం సారు. మాకు ఇల్లు రావాలని మేము పడుతున్నాం సార్. ఆ ఏడాది కంచి తిరగంగా వస్తాం, మాకు ఇల్లు పెడతలేరు సారు. మాకు ఎటు పెట్టి మాకు ఇల్లు రావాలి సారు. కలెక్టర్ సార్ మాకు అక్కడ దాకా వచ్చినా కానీ మీది మీకే ఉన్నదని మీరు అంటారు, మాకు ఇల్లు పెడతలేరు సారు. అందరి పిల్లలు ఎత్తనే మా అన్ని పెట్టి సబ్జెక్ట్ కొక్కున్నారు సారు. మీ దండం పెడితే మీకు అందరికి 10,000 శరణార్థి దండం. మాకు ఇల్లు రావాలి సారు. నీళ్ళు కాంచెలు బురదల నీళ్ళలో ఉండి ఇల్లు వస్తుందంటే 2 పేర్లు వచ్చినాయి సార్. 2 మాట వచ్చినాయి. మాట వచ్చినా కానీ ఆగినాం. రోజులు నీళ్ళు కాంచెలు ఆగినాము. ఇక గోస మా గోసతోటి ఇల్లు మళ్ళీ కాగితం చుట్టూ వస్తే మళ్ళీ కొయ్యలు జాగా 4 మూలలు అంతా ఉండాలని కొలిపించుకొని ఇంకా ముగ్గు పోసుకుందామని పోయినాం అయ్యా. నా కొడుకు అనిపోయింది సారు. ఇల్లు పాత ఇల్లు సగం గురించి సగం ఉండే సారు. ఇంటి ఇల్లు పోయిందని పెట్టుకున్నాం సార్. పెట్టుకుంటే వచ్చింది ఇల్లు. నా కోడల పేరు వచ్చింది, నా పేరు వచ్చింది. అయితే ఇద్దరు పేరులో ఒక్క పేరున్న రాలే. వచ్చిందని పేరు అన్నారు. వచ్చిందన్నారు. 10 రోజులు ఆగన్నారు. 10 రోజుల తర్వాత పెట్టలేదు సారు. సంవత్సరం తిరిగినాం సారు. సంవత్సరం తిరిగినాక మళ్ళా రాపించుకున్నాం. మళ్ళీ రాపించుకుంటే మళ్ళీ 10 రోజులు ఆగన్నారు. అప్పుడే గడ్డ చేసిన కానీ మేము జనగం పోయినాం సారు. జనగం బట్టి అక్కడ సారు మీ ఇల్లు మీకే ఉన్నది, అక్కడ మీ ఆ దగ్గర పెట్టుకున్నాం అన్నారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు పిలుచుకున్నారు. రాపిచ్చి ఇచ్చిండ్రు. ఇచ్చినాక మళ్ళీ వచ్చి మాకు మీకు కాయ అందరికి ఇచ్చిండ్రు, మాకు ఇచ్చిండ్రు సారు. తెచ్చుకున్నాం. ఇల్లు వడగొట్టుకున్నారు వాళ్ళే. ముగ్గు పోసుకోమన్నారు. పోయి చేయించుకున్నాం. అప్పుడు 10,000 అయినాయి. ఇల్లు వడగొట్టుకుంటే 6-7 వేలు అయినాయి. పెట్టుకున్నాం సారు. ఇప్పుడు తిరగంగా వాళ్ళకి ఎంత శ్రమ అయిపోయిన పడుతుంది సారు. ఓట్లని వచ్చినప్పుడు బురదలే ఉన్నారు. వచ్చి బురదల నీళ్ళనే చూపించిపోయిండ్రు. నా పేరు వచ్చింది. వచ్చినాక రాయిండ్రు సార్ అని కొత్త రాసిండ్రు. మీకు ఇల్లు వచ్చినాక చెప్పిండ్రు. ఇల్లు పడగొట్టుకోమని చెప్పిండు. కారబరి చెప్పిండు, సర్పంచ్ చెప్పిండు. ఇల్లు పడగొట్టుకున్నాం. మళ్ళా గోడలు సుధా పడగొట్టుకోరు. అయితే గోడలు పడగొట్టుకున్నాం. అయ్యో మరి నాకు ఒక్క కొడుకు సార్. అయ్యా మరి నేను ఒక్క కొడుకు చచ్చిపోయా. నాకు 2 పిల్లలు, 5 అయ్యా పిల్లలు. నా కూడలాడ పట్టుకొని వాడు పిల్లలు చేసుకొని బతుకుంది అని చెప్పి నా కూడా తిరగలేకపోతే సంవత్సరం ఎలా తిరిగిన సార్. నేను సంవత్సరం ఎలా తిరిగినా కానీ వాళ్ళకు న్యాయం లేకుండా లేదు. ఇంకా 10 రోజులు ఆగాలంటే మాకు ఉదయం వస్తకు మాకు బాధ అనిపించి పోయినాం సారు. జనగం పోయినాం. కలెక్టర్ సాబు వాళ్ళు మీకేమున్నది ఇల్లు, మీకు మేము ఎందుకు ఆపుకున్నాం, మేము ఆపలేదు అన్నారు. అంటే ఇక సారు మాకు ఆపలేదు అని అన్నారు. మా ఇల్లు మాకు ఉన్నది అన్నారు అని మేము వచ్చి చెప్తే మళ్ళీ రాపిచ్చిండ్రు. ఆయన ఏమో లేచున్నాడు. మాకు ఇచ్చిండు సారు కాగితం అందట్లో ఇచ్చిండు మాకు. ఇల్లు రావాలి సార్. మాకు పాత ఇంట్లో ఉన్నగానే పరదలు వేసుకొని మాకు ఇట్లా చేసిరు సార్ అని ఏడ్చిన సారు. ఏడితే వద్దు బాధపడకుండా అన్నాడు సర్పంచ్. అన్నాడు. మళ్ళీ అక్కడికి వచ్చేవారికి ఏమన్నాడు, 10 రోజులు ఆగాలని. మళ్ళీ మొన్న సుత 10 రోజులు ఆగాలని, 4 నెలలు ఆగాలన్నాడు మొన్న సుత. అంటే ఏడ్చుకుంటూ వచ్చిన సప్పచెక్క వచ్చింది. వస్తే పోపించుకున్నాం. పోసిపోయింది ఆమె సుత. ఇల్లు వచ్చిందని ముగ్గు పోసిరు. వచ్చి పోసుకోరండి, పూజ చేసుకొని మీరు తర్వాత మళ్ళీ మేము మేడం వచ్చారు చేసినాక మళ్ళీ ముగ్గు పోసి మేము ఫోటో తీసుకొని మీరు పిల్లలు తీసుకొని అన్నారు. అంటే సరే అనుకున్నాం. మళ్ళీ 4 నెలలు ఆగాలంటారు. ఇదేంటి మళ్ళీ పోసుకున్నాక 4 నెలలు ఆగంటారు. మళ్ళీ ముగ్గు పోసుకున్నాక 4 నెలలు ఆగాలన్నాడు సర్పంచ్. గిట్లా అంటారు అయ్యా గట్లా అంటారు అని మేము బదిలాడుకుంటే పోతురు కదా మీరు. కలెక్టర్ కాడికి పోతే ఆడ ఏం చెప్పిండు, చెయ్యలేదా మీకు ఇల్లు అంటాడు సర్పంచ్. కలెక్టర్ చెప్పిండు చేస్తాడు పో అంటాడా. కలెక్టర్ చెప్పారు కదా మీరు పోతురు కదా అంటాడు. మరి పోయినా మీరు మీ నుంచి కదా అయ్యా మరి మీరు ఇయ్యరా మరి రావద్దా మీ దగ్గరికి అని నేను అన్నా. మొత్తం పోతే అల్లి నీ దండం పెడతా అంటాడు. ఇక ఇప్పుడు అడిగితే ఏమంటాడు మరి. ఇప్పుడు వస్తే ఇప్పుడు సుఖం అలా పెట్టిర్రు. వచ్చిందని చెప్పిండ్రు. పడగొట్టుకోమన్నారు. పడగొట్టుకున్నా వచ్చింది అని చెప్పిండ్రు. అలా ఇల్లు మీకు వచ్చింది అన్నారు. ముగ్గు పోసుకోరు అన్నారు. ముగ్గు పోసింది. సర్పంచం వచ్చి ముగ్గు పోసింది. పూజ చేపించుకున్నాం. మన కూడా మళ్ళీ ఆడికి 5 రోజులు పని చేసుకొని బతుందని